హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ష్ వరల్డ్ బి యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 29వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు వీడియోలో 30వ అధ్యాయం ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేణోళ్ళ కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని గాంచి, ఓ మునితిలకమా, యుగమునందు ప్రజలు అరిషడ్వర్గములను దాసులై అత్యాచారులై జీవించుచు సంసార సాగరము నుండి తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు ఉపాయం ఏదైనా కలదా? ధర్మములన్నిటిలోనూ మోక్ష సాధన ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆచరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంటాడుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడా ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన ఈ సంశయములు లోకోపకారమైనవి, అందరూ తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు వారందరికీ మోక్ష సాధనము కాగలవు. కార్తీక మాస వ్రతము వలన యాగాది క్రతువులొనర్చిన పుణ్యము, దాన ధర్మములు చేసిన ఫలము చేకూరును. కార్తీక మాస వ్రతము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు. ఈ వ్రత మహిమ వర్ణించటకు నాకు శక్తి చాలదు. అంతియే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలెను. తనకున్న దానిలో కొంచెమైనా దీపదానము చేయవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమును గాని శివాలయమును గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినమున సాయంకాలము పురాణ పఠనం చేయవలెను. ఈ విధంగా చేసిన సకల పాతకముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి యందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించే వాళ్ళను చూసి ఎగతాళి చేసిన వారు గాని, వారికి ధన సహాయము చేసిన వారికి అడ్డుపడిన వారును ఇహమందున అనేక కష్టములు పాలగుట్టయే గాక, వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకురుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండలాది హీన జన్మలు ఎత్తుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో గాని, గంగా నదిలో కాని, అఖండ గౌతమి నదిలో కాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరము వైకుంఠ ప్రాప్తి కలిగి వైకుంఠవాసులగుదురు. సంవత్సరంలో వచ్చి అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతములను జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందున పుణ్యాత్ములగుదురు. కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలెను. ఇట్లు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం మిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో దానము, ధన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేయించినచో ఎప్పటికీ పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బేదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి శ్రీమన్నారాయుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి
సంతృప్తి కలుగజేయును. విన్నారు కదండి, ఇంతటితో ఈ కార్తీక పురాణం పూర్తయిందండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.